Express, an international courier service. శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మామ్. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. దర్శకుడు చెప్పిన కథ వినగానే కన్నీళ్లు వచ్చాయి అని అన్నారు ప్రముఖ నటి శ్రీదేవి. ఈ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్, సునీల్ మంచందా, నరేష్ అగర్వాల్, ముఖేష్, గౌతమ్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని శుక్రవారం హైదరాబాద్ లో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ, ఈ ఏడాది నా భర్త ఇచ్చిన గొప్ప బహుమతి ఈ చిత్రం. 50 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాను. కానీ నటిగా ఈ చిత్రం నాకు ఎనలేని సంతృప్తిని మిగిల్చింది. కుటుంబ బంధాలకు సున్నితమైన భావోద్వేగాలను మేళవించి దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కథ నన్ను చాలా ఆకట్టుకుంది. ఒకవేళ నేను ఈ సినిమాలో నటించకపోయినా మీరు నిర్మించాలని నా భర్త వద్ద మాట తీసుకున్నాను. నా కూతుళ్ళు ఈ సినిమా చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ క్షణమే ఈ సినిమా సక్సెస్ అవుతుందని అర్థమైంది. ప్రతి తల్లిదండ్రులు, టీనేజ్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా ఇది. నా పిల్లలు, నేను స్నేహితుల్లా కలిసిపోయి ఉంటాం అని అన్నారు. సుదీర్ఘ సినీ జీవితంలో శ్రీదేవి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించిందని, మామలో తను చేసిన పాత్ర వాటికి మించి ఉంటుందని, జూలై 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని బోనీ కపూర్ అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, నా దర్శకత్వంలో ఇప్పటి వరకు శ్రీదేవి 24 సినిమాలు చేసింది. ఆమెతో సిల్వర్ జూబ్లీ సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు.